ఈరోజు మనం ఒక భలే తమాషాయేన చాలా చిన్న మాయ ప్రపంచంలోకి దూకేద్దాం. ఇదొక పెద్ద రామాయణమో మహాభారతమో కాదు సుమా, కేవలం కనురెప్ప మూసి తెరిచేలోకు జరిగిపోయే ఒక చిట్టి పుట్టి హాస్యకథ. దీని పేరే ద టేల్ ఆఫ్ ద సూపర్ పవర్ మేడమ్. ఒక షిన్చాన్ మిస్టరీ, ఒక తెలియని మాయా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నంత ఉత్సాహంగా అసలీ చిన్న క్లిప్లో దాగున్న ఆ అసలు రహస్యమేంటో మనమిప్పుడు విప్పేద్దాం. అసలు ఈ కథంతా ఒకే ఒక్క డైలాగ్ చుట్టూ తిరుగుతుంది. వినడానికేదో పెద్ద మాయల పకీరు మంత్రంలా ఉండే ఆ మాట ఏక్ బార్ కర్దే సూపర్ పవర్ మేడం అంటే ఒక్కసారి ఆ సూపర్ పవర్ చేయండి మేడం అని అర్థం. ఒక చిన్నపిల్లాడు ఎంతో అమాయకంగా, ఎంతో ఆతృతగా ఒక మాంత్రికురాలని దయచేసి నీ మాయేమిటో చూపించు అని అడిగితే ఎంత క్యూట్గా, ఎంత ఉత్కంఠగా ఉంటుందో, సరిగ్గా అలాంటి అద్భుతమైన వాతావరణమే ఇక్కడ క్రియేట్ అయింది. సరే, దీన్ని లోతుల్లోకి కాస్త వెళ్దాం. ఇక్కడ కేవలం ఇదొక మాటల గారడి మాత్రమే కాదు, ఆ గొంతులో ఎంతటి ఆరాటముందో గమనించాలి మనం. దయచేసి ఒక్కసారి ఆ మ్యాజిక్ ఏంటో చూపించండి ప్లీజ్ అని ప్రాధేయపడుతున్న ఆ అమాయకత్వముంది చూశారు. అది ఈ చిన్న మూమెంట్ని ఎంతో ఫన్నీగా మార్చేస్తుంది. ఆ పసి గొంతులోని ఆతృత వింటుంటే భలే ముచ్చటేస్తుంది కదూ. నిజంగానే ఆ మాయాజాలాన్ని ఎలాగైనా చూసేయాలి అన్న ఆ ధీరని కోరిక ఈ కథను పిల్లలకు మరింత దగ్గర చేస్తుంది. ఇప్పుడు మనమంతా డిటెక్టివ్స్ లాగా మారిపోయి ఈ కేసును సాల్వ్ చేద్దాం రండి. ఈ కథకు సంబంధించిన ఆధారాలు ఎక్కడెక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. మొదటిది, ఈ ఛానల్ పేరు షిన్చాన్ తెలుగు. రెండవది, ఇందులో ఉన్న పాత్రలు మనందరికీ భలే ఇష్టమైన షిన్చాన్ పిల్లలు. మూడవది, ఇదొక యూట్యూబ్ షార్ట్, మరియు వాతావరణమంతా ఒక కడుబ్బా నవ్వించే ఫన్నీ క్షణం. ఈ ఆధారాలన్నీ కలిపితే చాలు, ఒక అద్భుతమైన పిల్లల హాస్య ప్రపంచం మన కళ్లమందు అలా మెదిలిపోతుంది. ఇదొక భలే సరదా పజిల్ కదూ. ఈ ఆధారాలు ఎంత అద్భుతమైన విషయాన్ని బయటపెడుతున్నాయంటే, ఇక్కడొక భలే తమాషాయైన భాషా రహస్యం దాగి ఉంది. అదేంటంటే, ఒకవైపు ఛానల్ పేరు చూస్తే షిన్చాన్ తెలుగు అని పక్కాగా మన తెలుగు భాషలోనే ఉంది. కాని తీరా వీడియో ప్లే చేసి వింటే డైలాగేమో ఏక్ బార్ కర్దే అంటూ అచ్చమైన హిందీలో వినిపిస్తుంది. పైన పటారం లోపల లొటారం అన్నట్లు ఈ చిన్న కన్ఫ్యూజన్ మన కథలో ఫన్నీ సస్పెన్స్ని మరింతగా పెంచేస్తోంది. టైటిల్ తెలుగులో పెట్టి హిందీలో మాట్లాడటం భలే ఫన్నీ మ్యాజిక్ ట్రిక్ లాగా ఉంది కదా. ఇక ఈ కథలో ఒక అత్యంత ఆసక్తికరమైన పదం మీద మనం కాస్త ఫోకస్ పెడదాం. అదే ఏక్ బార్ అంటే ఒక్కసారి. అవును, కేవలం ఒక్కసారి. జీవితంలో ఒక్కసారైనా ఆ సూపర్ పవర్ను కళ్లారా చూసేయాలి అన్న తహతహా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిన్న వీడియో ఎక్కడ ముగిసిపోతుందో, ఎక్కడా మ్యాజిక్ మిస్ అయిపోతామో అన్న ఒక భయం, ఒక నాటకీయమైన ఆతృత ఇది. అద్భుతాలు రోజు జరగవు గదా, అందుకే కనీసం ఆ ఒక్కసారైనా ఆ అద్భుతాన్ని చూడాలనే అమాయకపు ఆరాటమిది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన విషయం ఆ అంకె 1కున్న పవర్. ఇక్కడ ఎవరికీ అవెంజర్స్ లాగా పెద్ద పెద్ద సూపర్ హీరోల యుద్ధాల అవసరం లేదు, బిల్డింగ్లు కూల్చేయక్కర్లేదు, అసలు ప్రపంచాన్ని రక్షించాల్సిన పనే లేదు. కేవలం ఒకే ఒక్కసారి మ్యాజిక్ అనేది నిజంగా ఉందని ప్రూవ్ చేయడానికి ఆ ఒక్క చిన్న ప్రదర్శన చాలు. ఆ ఒక్కసారి కోసమే ఈ నిరీక్షణ అంతా. పిల్లల ప్రపంచంలో ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ కూడా ఎంతో గొప్ప అడ్వెంచర్ కదా. ఆ ఒక్కటి అన్న అంకే ఆ క్యూట్ కోరికలు అద్భుతంగా చూపిస్తోంది. ఇప్పుడు మనం అసలు పాయింట్కొద్దాం. ఈ కథలో అతిపెద్ద సస్పెన్స్ ఇదే. ఇంతకీ ఆ మాయాజాలం చేయగలిగిన సూపర్ పవర్ మేడం ఎవరు? ఏమైనా షిన్చాన్ వాళ్ల స్కూల్లోని టీచరా, లేక ఇంకెవరైనా కొత్త మాయలరాణి ఆ పక్కనెక్కడైనా ఉందా? అసలు ఆమెకు నిజంగానే సూపర్ పవర్స్ ఉన్నాయా లేగా? ఈ ప్రశ్నలన్నీ మనల్ని భలే ఫన్నీ ఊహల్లోకి తీసుకువెళ్తాయి. అసలామె ఎవరై ఉంటారా అని మనం ఆలోచించడం మొదలుపెడితే చాలు, ఈ చిన్న క్లిప్పు కాస్త ఒక అద్భుతమైన చందమామ కథలాగా మారిపోతుంది. అసలీ కథలో ఇంత హాస్యం ఎక్కడ దాగుందో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ఇదొక షార్ట్ వీడియో కాబట్టి ఆ కథ పరుగెత్తే తీరు భలే ఫన్నీగా ఉంటుంది. మొదటి దశలో రే సూపర్ పవర్స్ కోసం ఒక రేంజ్లో నాటకీయమైన డిమాండ్ చేయడం చూస్తాం. ఇక రెండవ దశలో అబ్బో ఆ నమ్మశక్యం కాని మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుందానే అందరూ శ్వాస బిగబట్టి చూస్తుంటారు. ఇక చివరి దశలో ఆ మ్యాజిక్ ఏంటో తెలిసేలోపే అసలు ఏమీ జరగకముందే అకస్మాత్తుగా ఠప్ మని వీడియో ముగిసిపోతుంది. అసలు విషయం తేలకముందే తెరపడిపోవడం అనేదే ఇక్కడ అసలైన కామెడీ పాయింట్. ముగించే ముందు మన బుర్రలను తొలిచేసే ఒక సరదా ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఇంతకీ ఆ సూపర్ పవర్ మేడం నిజంగా తన మ్యాజిక్ను వాడిందా? ఆ చిన్న రిక్వెస్ట్ తర్వాత ఆ మాయా ప్రపంచంలో ఏం జరిగి ఉంటుంది? బహుశా ఆ మేడం తన మంత్రదండం గిరగిరా తిప్పి
పిల్లలందర్నీ ఆశ్చర్యపరిచి ఉంటుందా? లేక అదంతా కేవలం వాళ్ల భ్రమ మాత్రమేనా? అసలు తర్వాతేం జరిగి ఉంటుందో మనమే ఒక గొప్ప కథను ఊహించేసుకుందాం. ఎందుకంటే అసలైన మాయాజాలం ఎప్పుడూ వీడియోల్లో కాదు, మన ఊహల్లోనే దాగి ఉంటుంది.